Hello everyone, I am Monica and welcome to my channel Siddhi Speaks. మన లైఫ్ ఒక 100% అనుకుంటే మన లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంపాక్ట్ చేసిన పర్సన్స్ చాలామంది ఉంటారు. మన పేరెంట్స్ ఎవరినివ్వండి, ఈ సొసైటీ ఎవరినివ్వండి, మన రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా మనల్ని ఇంపాక్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బట్ దెర్ ఇస్ వన్ పర్సన్, ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత అయినంత వరకు మనతోనే ఉంటారు, మనకు అన్నీ నేర్పిస్తారు. సో అలాంటి వాళ్ళు ఎవరు తెలుసా మీకు? ఎనీ గెసెస్? టీచర్స్ అండి. సో అలా మనల్ని ఇంపాక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన అలాంటి టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ టీచర్స్ అవుట్ దేర్. టీచర్స్ డే అనగానే సెలబ్రేషన్స్, స్పీచెస్, మనకి ఇష్టమైన టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు ఏదైనా గిఫ్ట్ కార్డ్ ర్యాప్ చేసి ఇస్తాం, అంతే కదా. కానీ హియర్ అట్ సిద్ధి స్పీక్స్ మనం అంతకు మించి మాట్లాడుకుందాం. అంటే మనం వాళ్ళతో చేసిన ఫన్, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే లెసన్స్ అండ్ అసలు వాళ్ళు మనల్ని ఎలా ఇంపాక్ట్ చేశారో ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వై September 5th? అసలు September 5th మనం ఎందుకు జరుపుకుంటాం టీచర్స్ డేగా? ర్యాండమ్గా క్యాలెండర్ నుంచి పిక్ చేసుకుంది కాదు. ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన 1988 September 5th తమిళనాడులో పుట్టారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఆయన దగ్గర కొంతమంది విద్యార్థులు వచ్చి, సార్ మేము మీ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం అని అన్నారంట. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈ రోజున మీరు నా బర్త్డే సెలబ్రేట్ చేసే కంటే కూడా టీచర్స్ అందరికీ డెడికేట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను అన్నారంట. సో ఆ విధంగా ఈ రోజు నుండి September 5th మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. మన లైఫ్లో మనం చాలా టైప్స్ ఆఫ్ టీచర్స్ని చూసి ఉంటాం. ద స్ట్రిక్ట్ బట్ స్వీట్ టీచర్, వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా అంటే హోంవర్క్ చేయకపోతే మన కీలి రొగొట్టేలాగా ఉంటారు. కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే అసలు మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కారణం వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు కూడా అనిపిస్తారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ టీచర్. సో వీళ్ళు ఎప్పుడు ఏ ట్విస్ట్ పెడతారో మనకు తెలియదు. సో ఎప్పుడు మనం రెడీగా ఉండాలి. స్మైల్ చేస్తూనే ఉంటారు కానీ అమ్మో వీళ్ళని నమ్మలేము అసలు. థర్డ్ వన్ వాకింగ్ లైబ్రరీ, వీళ్ళ దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ ద లైఫ్ టీచర్, వీళ్ళు బుక్లో ఉన్న పాఠాలే కాదు, మనం అసలు బయటికి వెళ్ళాక ఎలా బతకాలి అండ్ అసలు లైఫ్ అంటే ఏంటి, లైక్ ఏ పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ లాగానే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో కానీ మనం డీప్గా ఆలోచిస్తే దెర్ ఈజ్ వన్ టీచర్, అదేనండి మన లైఫ్ కూడా మనకు ఒక టీచర్. మనం లైఫ్లో మనం ఫెయిల్ అయితే ఎలా ఉండాలి, సక్సెస్ వస్తే ఎలా ఉంది అండ్ ఎలా అసలు మనం బిహేవ్ చేయాలని మన లైఫ్లో మనకు చాలా నేర్పిస్తుంది. అసలు మనం టీచర్స్ డేకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎందుకంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన టీచర్స్ కూడా. కాబట్టి ఈ రోజుని మనం వాళ్ళకి ఇంకా మోర్ స్పెషల్గా చేయడానికి మనం ఈ రోజుని మనం జరుపుకుంటాం. మనం ఈరోజు ఏ పొజిషన్లోనే ఉండమండి, అట్లీస్ట్ ఒక పొజిషన్లో అయితే ఉన్నాం కదా. మామూలుగా మనం స్కూల్ డేస్లో అయితే సెలబ్రేషన్స్, స్పీచెస్ ఇవన్నీ ఉంటాయి. మనం మన ఇష్టమైన టీచర్ దగ్గరికి వెళ్ళి అయితే రోజెస్ ఇస్తాము, గిఫ్ట్ కార్డ్స్ ఒక రోజు ముందే మనం గిఫ్ట్ కార్డ్స్ రెడీ చేసి మన టీచర్స్కి ఇచ్చేస్తాం, మన ఫేవరెట్ టీచర్స్కి. వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ టీచింగ్? ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం సార్ చాలా చిన్నగా ఉన్నాడు. ఆయన సార్ బర్డ్స్ ఎలా ఫ్లై చేస్తాయని టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పకుండా ఆయనని సీషోర్కి వెళ్ళి చూపించారంట, అసలు బర్డ్స్ ఎలా ఫ్లై చేస్తాయి అని. సో ఆ టైంలో అబ్దుల్ కలాం సార్ బర్డ్స్ ఫ్లై అవ్వడం చూసి అంటే దట్ ఈస్ అ రియల్ ఎక్స్పీరియన్స్ దట్ హీ. సో అలా చూసి ఆయన అనుకున్నారు, నేను ఖచ్చితంగా ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారంట. సో చూసారా, వన్ టీచర్ ఒక సీడ్ వేశారు ఒక స్టూడెంట్ మైండ్. చూసారా, ఇప్పుడు వన్స్ టీచర్ ఇన్స్పిరేషన్ మనకి అబ్దుల్ కలాం సార్ లాంటి ఒక గొప్ప సైంటిస్ట్ని అండ్ ఒక ప్రెసిడెంట్ని, ఒక గొప్ప వ్యక్తిని మనకు పరిచయం చేసింది. ఇప్పటికీ రూరల్ ఏరియాస్ కొంతమంది టీచర్స్ ఉంటారండి, వాళ్ళైతే తక్కువ శాలరీస్ ఉంటాయి, బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తారు. ఎందుకంటారు? ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, దే హ్యావ్ ఎ ప్యాషన్. వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, అంటే నేను టీచర్ అవ్వాలి. మనం ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఈ మధ్య వీడియో ట్రైనింగ్ అవుతుంది. ఒక టీచరు 11 స్పెల్లింగ్ రాయమంటే కూడా ఆయన రాయలేకపోయారు. సో ఇలాంటి టీచర్స్ని పట్టుకుని చాలా మంది టీచర్ ఫీల్డ్ ఏంటని, ఇంత టీచర్స్కి అసలు గవర్నమెంట్ టీచర్స్ చదివే రాదు అంటున్నారు. అది మాకు ఎందుకంటే మనం ఒకరిని చూసి ఇంకెప్పుడు ఎవరిని కూడా మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకు ఒకరు మేబీ అలా ఉండొచ్చు, అందరు అలానే ఉంటారని కాదు కదా. అందరినీ మనం ఈ మధ్య సొసైటీ ఎలా అయిపోయిందంటే ఒక తప్పు చేసి అందరిని అనేస్తున్నారు. అలా ఎలా కుదురుతుంది? దెర్ ఈజ్ మన
ఒక సిచ్యువేషన్లో చాలా ఆన్సర్స్ ఉంటాయి. మనం వీళ్ళు తప్పు చేశారు కదా అని అందరూ అలాగే తప్పు చేశారు అనుకుంటే కదా, అది కాదు కదా. సో ఒక టీచర్ చేయగానే మనం అందరినీ బ్లేమ్ చేసి పడేస్తాం, కానీ అలా కాదండి. ఎవరికైతే ప్యాషన్ ఉంటుంది, ప్యాషనెట్ వర్క్ వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్కి ఎప్పుడైతే వాళ్ళు ప్యాషన్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు శాలరీ కోసం అయితే పని చేయరు. కొంతమంది శాలరీ కోసం కూడా వస్తారు. అదే చెప్తున్నా, శాలరీ కోసం ఎప్పుడైతే వస్తారో దే వోంట్ అప్డేట్ దేర్ సెల్ఫ్స్. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసుకోలేరు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వలేరు. కానీ ఒక ప్యాషన్ ఉన్న టీచర్ ఎలా ఉంటారంటే తన స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి ప్యాషన్ ఉన్న టీచర్స్ మాత్రమే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక టీచర్ మాత్రం ఇంకో 10 మంది స్టూడెంట్స్ రెడీ చేయగలరు. కాబట్టి ఇలాంటి ప్రొఫెషన్లో ఒక మంచి మార్క్స్ వచ్చిన ఒకరిని పక్కకు పడేసి మామూలు మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి టీచర్గా చేసింది. ఎందుకంటే స్కిల్డ్ పర్సన్ కదా మనం తీసుకొచ్చి టీచర్గా చేయాలి, అప్పుడే కదా వాళ్ళు ఇంకా అంత మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ని బయటికి తీసుకొస్తారు. టీచింగ్ ప్రొఫెషన్ అంటే అదేదో బుక్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మనకి అర్థమయ్యేటట్టు చెప్పడం. సో అలా అర్థమయ్యే చెప్పాలంటే అసలు వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేయాలో తెలుసా. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, నేను కూడా ఫ్యాకల్టీగా చేశాను. అక్కడ నేను చేసినప్పుడు అయితే అసలు నెక్స్ట్ డే మనం క్లాస్ చెప్పాలంటే ఈరోజు రాత్రంతా నేను ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ చాలా కొత్త. కానీ ఆ టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాక తెలిసిందే నాకు అసలు ఎంత టెన్షన్గా ఉంటుంది ఆ టీచింగ్ ప్రొఫెషన్ అని. కానీ ప్యాషన్ ఉన్న వాళ్ళకి అవన్నీ ఏమి ఉండవండి. నాకైతే ప్యాషన్ కాదు, నేనైతే అవుట్ ఆఫ్ ద స్ట్రెస్సే వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే నేను చెప్తున్నాను టీచింగ్ ప్రొఫెషన్ అనేది అదేదో మనం ర్యాండమ్గా వెళ్ళి శాలరీ కోసం చేసేదైతే కాదని నాకు ప్యాషన్ ఉండాలి. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని మనకి అనిపించాలి. ఈ టీచింగ్ ప్రొఫెషన్లో మాత్రం ఎలాంటి రిజర్వేషన్స్ కానీ శాలరీ కోసం పనిచేయడం కానీ ఉండకూడదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన లైఫ్ కూడా మనకు ఒక లెసన్. ఈ లైఫ్లో మనం చాలా నేర్చుకుంటాం. మనం సొసైటీ నుంచి, మన పేరెంట్స్ నుంచి, ఇంకా మన ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, మన లైఫ్లో కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. కానీ మన టీచర్స్ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఎలా ఒక మనిషిలాగా ఎలా ఉండాలనేది పేరెంట్స్ తర్వాత మనకు చెప్పేది మన టీచర్స్ అనమాట. అలాంటి టీచర్స్ అందరికీ ఈ డేని డెడికేట్ చేయడంలో తప్పేం లేదు కదా. సో అందుకని ఈ డేని టీచర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ, అండ్ మీరు కూడా మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టీచర్కి ఒకసారి ఫోన్ చేయండి, హ్యాపీ టీచర్స్ డే అని చెప్పుకోండి. ఈ రోజుకి ఈ వీడియో అంతే గాయస్. If you like this video, please like, share and subscribe to this channel, Siddhi Speaks. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. I'll come back with the next video. Until then, bye bye.